హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. సీరియస్లీ రీసెంట్ గా మార్వెల్ నుంచి వచ్చిన మూవీస్ అన్ని కూడా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా లో స్టాండర్డ్స్ లో ఉన్నాయి. అండ్ ఎంసీయూలో వచ్చిన లాస్ట్ మూవీ థండర్ బోల్ట్స్ కూడా మూవీ బానే ఉన్నా క్రిటిక్స్ అండ్ రివ్యూస్ పాజిటివ్ గానే వచ్చినా కూడా ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా స్టిల్ సక్సెస్ అయితే అవ్వలేదు. బట్ ఫెంటాస్టిక్ ఫోర్ అలా కాదు. ఎంసీయూలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఇంట్రడ్యూస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా కూడా వీళ్ళ గురించి మనకి ఆల్రెడీ తెలుసు. అండ్ ఇందులో కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఈ మూవీ కానీ ఫెయిల్ అయ్యి ఉంటే ఇంకా మార్వెల్ మూటముల్లో సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయేదే. బట్ నిజంగా ఈ మూవీ అయితే మార్వెల్ స్టూడియోస్ అండ్ ఎంసీయూ ఫ్యూచర్ ని నిలబెట్టిందనే చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి వచ్చిన బ్యాక్లాష్ అంతా ఇంత కాదు. సో అది దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వర్క్ చేసినట్టున్నారు. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మూవీని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. మళ్ళీ ఓల్డ్ మార్వెల్ మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు కానీ అండ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా తీశారు. డైరెక్టర్ మ్యాట్ షాక్మ్యాన్ కి అయితే 100/100 ఇవ్వచ్చు. ఈ మూవీ అంత బాగా తీశారు. మెయిన్గా ఈ స్టోరీని తీసుకెళ్లిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా మంచి ఎమోషనల్ డెప్త్ అయితే ఇచ్చారు. నాకు ఒకటే అనిపించింది, ముందు రన్ టైం కన్నా ఒక 15 మినిట్స్ తగ్గించారు. బట్ అది ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ ఎక్స్ట్రా రన్ టైంలో సిల్వర్ సర్ఫర్ షలాబాల్ బ్యాక్ స్టోరీని చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ తెలిసిందే. డివోర్ ఆఫ్ ద ప్లానెట్స్ గెలాక్టస్ ఫెంటాస్టిక్ ఫోర్ ఉన్న వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తున్నాడని సిల్వర్ సర్ఫర్ వచ్చి వార్న్ చేస్తుంది. సో ఆ సిల్వర్ సర్ఫర్ని ట్రాక్ చేసి గెలాక్టస్ షిప్కి వెళ్ళి గెలాక్టస్తో నెగోషియేట్ చేయడానికి వెళ్తారు. కానీ గెలాక్టస్ మీ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయకుండా వదిలేయాలంటే సూ అండ్ రీడ్కి పుట్టబోయే కొడుకు తనకు కావాలని అడుగుతాడు. దానికి వాళ్ళు ఒప్పుకోరు. సో మరి ఫెంటాస్టిక్ ఫోర్ గెలాక్టస్ని ఎలా డిఫీట్ చేస్తారు? ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని సేవ్ చేశారా లేదా? అసలు గెలాక్టస్ ఎందుకు ఫ్రాంక్లిన్ అడుగుతాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. నేను ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ ప్రోమోస్లో చూపించినవే. సో ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అనే దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసా. కార్డ్స్లో లింక్ ఇస్తే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పెడ్రో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్స్ ఫెంటాస్టిక్. పర్ఫెక్ట్ యాప్ ఫర్ ద క్యారెక్టర్ అనిపించింది. ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేసిన అందరిలోకి పెడ్రో పాస్కల్ క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా నచ్చింది. ఒక సూపర్ జీనియస్ గా తన వరల్డ్ ని 1960s లోనే మోస్ట్ అడ్వాన్స్ గా క్రియేట్ చేస్తాడు. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా చాలా ఉంటుంది క్యారెక్టర్ లో. ఎప్పుడైతే గెలాక్టస్ తన కొడుకు కోసం చూస్తున్నాడని తెలిసిన తర్వాత అంత పెద్ద హ్యూజ్ స్పేస్ గాడ్ ని ఎలా డిఫీట్ చేయాలో అర్థం కాక తను పడే స్ట్రగుల్ చాలా బాగా చూపించారు పెడ్రో పాస్కల్. నెక్స్ట్ వచ్చే డూమ్స్ డే అండ్ ఆ తర్వాత వచ్చే మ్యూటెంట్ సాగాలో కూడా రీడ్ రిచర్డ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. సో ఈ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా సూ స్టార్మ్ ఏకే ఇన్విన్సిబుల్ ఉమెన్ ప్లేడ్ బై వెనెస్సా కర్బీ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఈ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అందరినీ ఒక ఫ్యామిలీ లాగా స్టిక్ అయ్యేలా చూసేది సూ స్టార్మే. ఈ క్యారెక్టర్కి కూడా మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో సిటీని అడ్రస్ చేసి చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. ఇంకా జానీ స్టార్మ్ ఏకే హ్యూమన్ టాట్స్ ప్లేడ్ బై జోసెఫ్ క్విన్ అండ్ బెన్ గ్రిమ్ ఏకే ద థింగ్ ప్లేడ్ బై ఎబాన్ మాస్ బాక్రాజ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కంపేర్ టు రీడ్ అండ్ సూ స్టార్మ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేది అనిపించింది. బెన్ గ్రిమ్ కన్నా జానీ క్యారెక్టర్ కి అయితే కొంచెం పర్లేదు. సిల్వర్ సర్ఫర్ తో కనెక్షన్ పెట్టి కొంచెం బాగానే డెవలప్ చేస్తారు. బెన్ అండ్ జాన్ ఉన్న సీన్స్ అన్ని కూడా మంచి ఫన్ ని జనరేట్ చేస్తాయి. ఇంకా మూవీలో మెయిన్ హైలైట్ గెలాక్టస్ ప్లేడ్ బై రాల్ఫ్ ఫైన్సన్ వాస్ బ్రిలియంట్. అసలు స్క్రీన్ మీద గెలాక్టస్ హ్యూజ్ ఫిగర్ ని చూస్తుంటే ఖచ్చితంగా చిల్సిస్తుంది. అండ్ ఆ వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. గెలాక్టస్ ఆరిజిన్స్ కూడా మనకి ఏం చూపారు ఈ మూవీలో. జస్ట్ తన హంగర్ ని సాటిస్ఫై చేసుకోవడానికి ఒక ప్లానెట్ ఈటింగ్ జైన్ స్పేస్ గాడ్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫెంటాస్టిక్ ఫోర్ బ్యాక్ స్టోరీ చూపించినట్టే గెలాక్టస్ అండ్ సిల్వర్ సర్ఫర్ బ్యాక్ స్టోరీ కూడా కొంచెం బ్రీఫ్ గా చూపించున్నా బాగుండేది అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ అండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది. మొన్న రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ మూవీలో కూడా ప్రొడక్షన్ క్వాలిటీ బాగుందని మాట్లాడుకున్నాం. అండ్ మార్వెల్ కూడా దానికి ఏం మాత్రం తీసిపోకుండా మెయింటైన్ చేశారు. ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ థీమ్ అండ్ కాస్ట్యూమ్స్, అట్మాస్ఫియర్ అన్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత పెద్ద జైంట్ ఫిగర్ స్ట్రీట్స్ లో బిల్డింగ్స్ ని డిస్ట్రాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మెంబర్స్ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ సీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి. మిడ్ క్రెడిట్ సీన్ అయితే మామూలుగా ఉండదు. ఆల్రెడీ లీక్స్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ లీక్స్ చూడని వాళ్ళకైతే మంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఇంకా ఎండ్ క్రెడిట్ సీన్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అది స్కిప్ చేసినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు. ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే టూ గుడ్. ఖచ్చితంగా మార్వెల్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ అవెంజర్స్ డూమ్స్ డే మూవీస్ లో కూడా ఇదే క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఇంకా మళ్ళీ మార్వెల్ కి తిరుగుండదని కూడా చెప్పొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అండ్ మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.